హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో టెర్రస్ గార్డెన్ వీడియో అండి. ఇది చూడండి, ఇవి మీకు తెలుసు కదా, చిన్న మొక్కలకి చూడండి చీడ ఎలా పట్టిందో. మన చేయే పెద్ద ఆయుధం అండి, ప్రతిదానికి స్ప్రేలు అలా కొట్టకూడదు. చూడండి, అలా నలిపేసి కడిగేసామనుకోండి అదంతవరకు వెళ్ళిపోతుంది. ఆ కింద ఆకులు తీసేయాలి. ఇంకా మల్టీ బ్రాంచెస్ రావాలంటే పైన చిగుర్లు కట్ చేసామనుకోండి 2-3 బ్రాంచెస్ వచ్చి కాయలు ఎక్కువ కాస్తాయి. ఇంక ఇది నేతి బీర చెట్టు అండి, వీటికి కూడా అంతే, కింద ఆకులు తీసేయాలి. జానడంతా అదిగోండి, అంత ఆకుల వరకు తీసేయాలి. ఎందుకంటే కింద నుంచే కదా మనకి చీడలు పీడలు అట్రాక్ట్ అయ్యేది. కింద ఆకుకి స్ప్రెడ్ అయిందంటే ఇంకా అది పైకి పాకుతూ ఉంటుంది. అందుకని కింద నుంచి ఆకులు తీసేయాలి. ఇదిగోండి, ఇది కూడా, దీనికి కూడా కిందకి మట్టికి తగలకూడదన్నమాట. ఇంకా ఇదిగోండి, ఈ ఆకులన్నీ తీసేసాక ఇదిగోండి ఇంకొకటి, ఈ పైన చిన్న చెట్టుకి ఆకులన్నీ అలా చూసుకుంటూ ఉండాలండి. ఇది చిన్న చెట్టు కదండి, ఇప్పుడే మనం పిందెలు వస్తున్నాయి కదా, అవి తీసేయాలి. ఎందుకంటే ముందు చెట్టు పెద్దగా అయ్యాక కొంచెం బలం వచ్చాక అప్పుడు మనం పూత పిందెలకి ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట. చిన్నప్పుడే చేసామనుకోండి ఆ చెట్టు తొందరగా వీక్ అయిపోయి పాడైపోతుంది. అంతే. ఇదిగోండి, ఆ మొక్కకు కూడా కింద ఆకులు తీసేస్తున్నాను. బెండ చెట్లకి చీడ ఎక్కువ ఆశిస్తుందండి, అది మటుకు కంపల్సరీ చెక్ చేసుకోండి. ఇంకా పూలు చూడండి, మన తోటలో ఎన్ని పూలు పూస్తున్నాయో. కాకపోతే ఇప్పుడు పూజ చేసుకోకూడదు కాబట్టి కొయ్యట్లేదు. చూడండి ఎన్ని పూలు వస్తున్నాయో. ఇదైతే ఈ పింక్ కలర్ చాలా అంటే చాలా అందంగా ఉంటుందండి. ఇంకా పత్తి మందారం కూడా మళ్ళీ స్టార్ట్ అయినాయి సెకండ్ టైం. ఇంకా ఇది చూడండి, ఇది ఎంత బాగుంటుందో అసలు. ఇది తీగ గులాబీ అండి, ఒక్కసారి చూడండి ఎంత గుత్తులుగా వస్తాయో. కలర్ కూడా సూపర్ కలర్ అండి, అది మంచి రెడ్. ఇంక ఇది మన విత్తనం మనమే సేవ్ చేసుకోవాలని మీకు చెప్తుంటాను కదండి. లాస్ట్ టైం ఒకసారి బెండకాయ చూపించినప్పుడు చెప్పానండి. చూడండి ఇలా, ఇది నెమలి తోటకూర అండి. ఇందాక ముందు చూపించిందేమో నాటు తోటకూర. అవి రెండింటికి విత్తనాలు వచ్చేలా చేశానండి. మళ్ళీ నేను సపరేట్గా ఎప్పుడు కూడా ఏది వెయ్యనండి. అలా చూడండి, అలా తీసేసి విత్తనాలు వస్తాయి కదా, అవి ఏదో కుండీలో వేరే కుండీలో వేసేస్తుంటాను. అంటే ఇంకా ప్రత్యేకించి నార్లు పోసి అవన్నీ అలా చెయ్యను మన టెర్రస్ గార్డెన్లో. ఇప్పుడు మన తోటలో అనుకోండి కంపల్సరీ నార్లు పోసుకొని చేయాలి, సపరేట్గా చేసి అలా వేస్తానండి. ఇంకా నెక్స్ట్ హార్వెస్ట్ అండి. ఇంకా చెర్రీ టమాటాస్ వాటి గురించి అయితే నా స్టార్టింగ్ వీడియోస్ నుంచి చూసే వాళ్ళకైతే వీటన్నిటి గురించి తెలుసు. ఇంక ఇవి మిర్చి అండి, నాటు మిర్చి. అబ్బాయి ఇవి అయితే చాలా అంటే చాలా స్పైసీగా ఉంటాయండి. చిన్న కాయలనే కానీ ఆ స్పైస్ అనేది చెవులోకి వస్తుందండి నవిలితే. అవి అలాంటివి 2 వేసుకున్నా చాలు. ఈ మిర్చి అయితే ఆరెంజ్లో వచ్చింది కదా, అదైతే. ఇంకా నెక్స్ట్ చిక్కుడండి. చూడండి, ఈ ఒక వెరైటీ ఆఫ్ చిక్కుడండి. చూడండి ఎన్ని వస్తున్నాయో, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇంకా ఫామ్లో అయితే చాలా వేసామండి, నేను వెళ్ళినప్పుడు ఆ వీడియో కూడా పెడతాను. ఇంకా బెండకాయలు అవన్నీ కూడా ఎక్కువ వేసాను. ఇంకా టెర్రస్ గార్డెన్లో ఏవైతే మనకి ఆటోమేటిక్గా మొలిచినాయో అవి మాత్రమే ఉంచి ఫామ్లో వేరే ఎక్కువ వేసానండి. అవి కూడా మీకు అప్డేట్ చూపిస్తాను నెక్స్ట్ వీక్ వెళ్ళినప్పుడు. ఇంక ఇక్కడ దోసకాయ అండి, అది కూడా పడొచ్చిందండి విత్తనం. అది చూడండి, ఒక్క కాయ, చిన్న కాయ కాసింది అది. ఇంకంతే. నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా తగ్గిపోయినాయండి. నేను చెప్పాను కదా 2 years నుంచి దీని నుంచి హార్వెస్ట్ చేస్తున్నాను, కొంచెం తగ్గింది. కాకపోతే మళ్ళీ చిగుర్లు వేసుకొని మళ్ళీ ఇప్పుడు పూత కాత తగ్గింది. కాకపోతే ఇప్పుడు చిగుర్లు వచ్చే టైం, చిగుర్లు వస్తున్నాయి చూడండి. నేను ఇప్పుడు చూపిస్తాను, దగ్గర నుంచి చూపిస్తాను. చూడండి, ఇవన్నీ చిగుర్లు స్టార్ట్ అయినాయి. ఈ చిగుర్లు కొంచెం పెద్దగా అయ్యాక పూత కాత స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఒక 10 to 15 days బ్రేక్ వస్తుంది మనకి. ఇంకా నెక్స్ట్ దొండకాయలు. ఇవైతే
అక్షయ పాత్ర దొండ అని అంటానండి నేను, ఎందుకంటే ప్రతిరోజు ఉంటుందండి దీని నుంచి అయితే హార్వెస్ట్. నేను ఇంకా వీటికి ప్రత్యేకించి సపరేట్గా ఏమీ వేయట్లేదండి. అంటే నేను ప్రతిరోజు బియ్యం కడిగిన నీళ్ళల్లో ఉల్లిపాయల తొక్కలో లేకపోతే మనం ఏదైతే మనము తింటుంటామో ఏదన్నా మన పొరపాటున ఏదన్నా పాడైపోయింది అనుకోండి, అది ఆ నీళ్ళల్లో వేసేస్తాను. ఒక 2 days తర్వాత అవి వేస్తాను. ప్రతిరోజు మీకు 2-3 వీడియోస్లో చూపించానండి నేను ఎలా వీటికి వేస్తున్నానో వాటరింగ్ అనేసి. ఇంకంత తప్ప ఇప్పటి వరకు అయితే ఇవ్వలేదు. ఇంకా నెక్స్ట్ కుండీలో బలం తగ్గినప్పుడు అప్పుడు మళ్ళీ మీకు ఒక వీడియో చేసి చూపిస్తాను ఏమేమి వేస్తాను అనేది. ఇంకా ఇప్పుడు ఈ ఆకుకూర లాస్ట్ టైము టబ్ ఫిల్ చేసిన కుండీ అండి ఇది, టబ్బు. దాంట్లో ఒకసారి హార్వెస్ట్ చేశాను, మళ్ళీ వచ్చింది చూడండి. ఇది సెకండ్ టైం హార్వెస్ట్. ఇవన్నీ కూడా నేను వేసిన ఏం కాదండి, నా మట్టిలో నేను 6 years నుంచి ఫార్మింగ్ చేస్తున్నాను కాబట్టి వాటిల్లో ఏదో ఒక దాంట్లో ఏదో ఒక విత్తనం పడి ఉంటుంది కాబట్టి వాటి నుంచి వచ్చే హార్వెస్టే ఇది. మనం రూపాయి ఖర్చు పెట్టి వేసిన విత్తనం అయితే కాదు. ఒక సక్సెస్ఫుల్ రైతు అంటే ఒక్కసారి విత్తనం కొనాలండి, ఇంకా మళ్ళీ మళ్ళీ ఆ విత్తనం కొనకూడదు. అదే నా టార్గెట్ అండి. నేను ఇప్పటివరకు ఏమేమైతే తెచ్చి పెంచానో అవి మటుకు మళ్ళీ కొనే ప్రసక్తే లేదు, నేనైతే కొనట్లేదు. ఇంకింతే అండి ఈ వీడియో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.